ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేదల ఇంటి స్థలాలకు నిధులు కేటాయించమని తాడేపల్లి నుంచి తిరిగొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తనను ఇవే చివరి ఎన్నికలని బాలినేని స్పష్టం చేశారు. ఆ తర్వాత తన కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఎన్నికల బరిలో దిగుతాడని వెల్లడించారు. అటు ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ లభించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందర రోడ్లు కరెంటు ముందర రోడ్లు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 10వ తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభ ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. మా నా దగ్గరికి వచ్చి చెప్పండి మాకు ఇల్లు లేదంటే తప్పకుండా శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాం.